ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చెట్టినాడు చికెన్ కర్రీ. నేనైతే ఎప్పుడు చేయలేదు. యూట్యూబ్‌లో రెసిపీ కాపీ కొట్టేసాను. ఫస్ట్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. చికెన్ మ్యారినేట్ చేసా సాల్ట్ అండ్ టర్మరిక్ ఏసేసి అండ్ దెన్ చెట్టినాడు మసాలా అండ్ కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఈ కర్రీ చేయడం ఇదే నా ఫస్ట్ టైమ్. చూడాలి ఎలా టర్న్ అవుట్ అవుతది అని. ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం పేస్ట్ తీసుకొని బాగా రెండిటిని ఫ్రై చేస్తున్నాను. నేను అల్లం పేస్ట్ ఎప్పటికప్పుడు చేసుకొని ఎప్పుడు బాక్స్‌లో ఇలా స్టోర్ చేసుకునే ఉంటాను. నాకంత ఓపిక ఉండదు ఎప్పటికప్పుడు చేసుకోటానికి. అండ్ దెన్ అల్లం పేస్ట్, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక చికెన్ తీసుకొని మొత్తం ఉడికిస్తూ ఉన్నాను. చికెన్ హాఫ్ కుక్ అయ్యాక ఈ చెట్టినాడు మసాలా ఉంటది. ఆ చెట్టినాడు మసాలా ప్రిపేర్ చేసుకోవటం నాకు తెలీదు. యూట్యూబ్‌లోనే చూసి నేర్చుకున్నాను నేను కూడా. ఆ మసాలా మొత్తాన్ని చికెన్‌లో ఏసేసి బాగా కలిపేసి కాసేపు అలా పక్కకుంచాను. అదే టైంలో నేను రైస్ కుక్కర్‌లో రైస్ కూడా పెట్టాను. వేడి వేడిగా అన్నం చికెన్ చెట్టినాడు ఎలా ఉంటదో చూడాలి. ఫైనల్‌గా అయితే చికెన్ చెట్టినాడు కర్రీ రెడీ అయిపోయింది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటదో అని. కర్రీ టేస్ట్ అయితే చాలా బావుంది. ఆ స్పైసెస్ టేస్ట్ చాలా తెలిసింది. నేనసలు కారం వేయలేదు. బట్ స్టిల్ చాలా స్పైసీగా గొంతుకు తగులుతా ఉండింది. జలుబు, జ్వరం అలా వచ్చినప్పుడు చాలా బావుంటది ఈ కర్రీ. ఇంత స్పైసీ ఫుడ్ తిన్నాక డెజర్ట్ లేకుంటే ఎలా? సో, చాక్లేట్ ఐస్ క్రీమ్ తినేసి ఈరోజు డే నేను చేసేసాం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. బాయ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.